Hello everyone, I hope that you are all doing well. This is me Sayyid Shujatullah. Now we are going with very important topic here, that is types of inams. Types of inams. We are going to start this now. Now here we have seen Jagirdari lands. And when we started first, we have seen samsthanas. Samsthanas నుంచి స్టార్ట్ చేసినాం. తర్వాత we have started about Jagirdar lands, Diwani lands, Khalsa lands. 4 types of lands we are done. Now we are left with only Inam lands. And Jagirdari lands చూసిన తర్వాత జాగీర్దారీ జమీందారీ యాక్ట్స్ ఇంకా యాక్ట్స్ ఉన్న ప్రొవిజన్స్ ఇంకా కంపెన్సేషన్ ప్రిన్సిపల్స్ అవన్నీ కూడా చూసేసినాం మనం. రైట్, నౌ వీ హ్యావ్ టు సీ వాట్ ఇనామ్ ల్యాండ్స్, ఇనామ్దారీ యాక్ట్ చూడాలి మనం. రైట్, లెట్ us go ahead. So Inam is nothing but a award, or you can say that reward. You cannot call it as gift. గిఫ్ట్ అంటే ఏం చేయకుండానే ఇస్తారు. ఇనామ్ అంటే ఏదైనా చేస్తే ఇస్తారు. అంటే మంచి పని చేస్తే నేను వా వెరీ గుడ్ తీసుకోండి 1 lakh rupees ఆఫ్ చెక్ మీ మీద, అలా ఇనామ్. మంచి చేస్తే అంటే మీరు డైరెక్ట్గా నాకు ఏమి చేయట్లేదు, బట్ ఒట్టిగా ఇస్తున్నాం. ఓకే, గిఫ్ట్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గాడ్ గిఫ్ట్. యూ ఆర్ పర్ఫార్మింగ్ సంథింగ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, రైట్? ఇట్ ఈస్ ఫర్ ద ఆడియన్స్ ఎక్సెట్రా. నాట్ ఓన్లీ ఫర్ మీ, రైట్? సో దట్ ఈస్ గిఫ్ట్ ఇఫ్ ఐ గివ్ దాట్ వే. ఇనామ్ మీన్స్ ఏదైనా మంచి పని చేస్తే, లైక్ గవర్నమెంట్ విల్ గివ్ టు ది సైన్ అనే వాళ్ళు, టు ది సానియా మిర్జా, బికాస్ వాళ్ళు మన స్టేట్ కోసం పేరు తెచ్చున్నారు కాబట్టి, మన స్టేట్ కోసం అంటే స్టేట్కి ఆడిండ్రు కాబట్టి ఇనామ్ అట్లా. సో ఇన్ రిటర్న్ ఆఫ్ సమ్ సర్వీస్, గిఫ్ట్ అంటే అవసరం లేదు. ఇప్పుడు నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నా, ఓకే, ఆ ఫ్రెండ్షిప్ గిఫ్ట్ కూడా ఉండొచ్చు. సో ఇన్ ఫ్రెండ్షిప్ వాట్ యూ హ్యావ్ గివెన్ మీ? నథింగ్. ఓకే, నథింగ్ యూ హ్యావ్ గివెన్ మీ, రైట్? సో జస్ట్ గిఫ్ట్ మీన్స్ వితౌట్ ఎనీ సర్వీస్ ఇన్ రిటర్న్. బట్ ఇనామ్ మీన్స్ యూ హ్యావ్ టు డూ సమ్ సర్వీస్. ఐదర్ నేషన్కి చేయండి, లేకపోతే స్టేట్కి చేయండి, లేకపోతే సొసైటీకి చేయండి. ఫైన్. సో ఇనామ్స్ ఆర్ నథింగ్ బట్ అవార్డ్ ఆర్ రివార్డ్ గివెన్ బై నిజాం టు దోస్ పీపుల్ హూ సర్వ్డ్ హిమ్. ఆయనకి ఎవరెవరు సర్వ్ చేసిండు, ఎవరెవరు హెల్ప్ చేసిండు, ఓకే, హూ ఎవర్ హ్యాస్ టేకెన్ హిజ్ పర్సనల్ కేర్, వాళ్ళకి Nizam used to give what? Inam. Okay, that is all about the Inam definition. The lands which were given as a reward to the people who have served Nizam, such lands are called as Inam. The first one here is, you can see, ఎవరైనా మంచి పాటరర్ అంటే నిజాం కోసం మంచి పాట్ మేకింగ్ చేసిండ్రు, కలర్తో పాటు చేసిండు అట్లా. ఇంకా కార్పెంటర్ నిజాం కావాల్సిన ఫర్నిచర్ తయారు చేసి ఇచ్చిండు, ఇంకా తయారు చేస్తూ ఉంటున్నారు. సో ఓకే, సో ఫర్ దెమ్ దెర్ విల్ బి గివెన్ దీస్ కైండ్ ఆఫ్ ఇనామ్స్. వీళ్ళకి ఇవ్వడం ల్యాండ్ ఏమంటారు? సర్వీస్ ఇనామ్స్ అంటాం. వీ కాల్ ఇట్ యాజ్ సర్వీస్ ఇనామ్. ద పర్సన్ హూ విల్ డూ సమ్ స్పెషల్ సర్వీస్ టు ది నిజాం will be given these type of inams. Okay, special services like Nizam personal clothes స్టిచ్ చేయడం, కొత్తగా ఆయనకి మంచి లుక్ ఇవ్వడం, అట్లా అనమాట. నిజాం కోసం ఒక వాళ్ళ డైనింగ్ టేబుల్లో పాటర్ అండ్ పాట్ ఉంటుంది అండ్ తాగడానికి. సో ఒక సూపర్ డూపర్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ పాట్స్. ఇఫ్ నిజాం వాంట్స్ ఇట్, అరే ఇట్లా ఉంటే మంచిది కదా, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలి అంటాడు కదా. సో ఆయన అన్నప్పుడు అలాంటివి తయారు చేసి ఆయనకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట. రైట్, దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్. సో ది ఇనామ్, సర్వీస్ ఇనామ్స్ ఆర్ దోస్ ఇనామ్స్ విచ్ ఆర్ గివెన్ బై ది నిజాం టు దోస్ పీపుల్ హూ హ్యావ్ గివెన్ హిమ్ సర్వీసెస్, హూ హ్యాస్ గివెన్ హిమ్ సమ్ స్పెషల్ సర్వీసెస్ సచ్ యాజ్ పాట్ మేకింగ్, కార్పెంటింగ్. ఓకే, ఇలాంటి చాలా సర్వీసెస్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ది మూడ్ ఆఫ్ ది నిజాం విచ్ హీ రియలీ లవ్. ఓకే, ఎందుకంటే వీళ్ళు చేస్తూ ఉంటున్నారు, మళ్ళీ వీళ్ళు ఎట్లా బతకాలి? సో వీళ్ళకి ఏదైనా శాలరీస్ ఇవన్నీ మాత్రం ఇవ్వలేరు.
సో దే కెన్ బి గివెన్ వాట్ ఏ ల్యాండ్ ఏరియా, చిన్న ల్యాండ్ ఏరియా. అంటే ఇది కూడా రిమెంబర్ చేసుకోండి, జాగీర్దార్ కంటే ఇనాందార్లో ఉన్న ల్యాండ్ చిన్నదే, జాగీర్దార్ది పెద్దది ఉంటుంది, ఇనాంలో ఆయనకి ఇస్తారు కదా చిన్నగా ఉంటుంది. సరే ఈ అంత సర్వీస్ ఇచ్చినావు కదా కార్పెంటింగ్కి అని, యూ బికెమ్ వెరీ ఓల్డ్, నౌ యూ టేక్ దిస్. మీరు మంచిగా ఫిజికల్గా మంచిగా ఉన్నప్పుడు మంచిగా తయారు చేసిండ్రు, అందరికీ అమ్మిండ్రు, మీరు నాకు కూడా ఇచ్చిండ్రు, మీకు డబ్బులు అన్నీ ఇచ్చినాయి. ఇప్పుడు మీరు ఓల్డ్ అయిపోయిండ్రు కదా, ఇవన్నీ మీరు చేయలేరు. దెన్ వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఇస్, ఓకే టేక్ దిస్ ల్యాండ్ అండ్ మీరు లైవ్లీహుడ్ కోసం వాళ్ళకి బతకడానికి గవర్నమెంట్ ఇచ్చేసింది, నిజాం గవర్నమెంట్. Okay, I hope this lecture is useful to you and you like the lecture. Do watch the Telugu One channel continuously and do subscribe to this channel and also hit the bell icon so that whenever we have a new video upload, then you will get the notification and you will be in the continuous stream of your preparation. Second one, we are having enfranchised inams. Enfranchised inams. So this word is not by the Nizam. Okay, they did not give it, but by seeing the nature of it, ఆ నేచర్ చూసుకుంటే అది మనకు అర్థమవుతుంది కదా ఎందుకు ఇచ్చారని. అది మొత్తం ఆ నేచర్ అర్థమైన తర్వాత ఈ పేరు పెట్టారు. ఓకే, మన హిస్టోరియన్స్. ఎన్ఫ్రాంచైజ్డ్ నిజామ్స్, నో పేమెంట్ అవసరం లేదు. ఓకే, అండ్ ఎన్ఫ్రాంచైజ్డ్ ఇనామ్ ఈజ్ వన్. అంటే ఈ ల్యాండ్ ఏరియా ఎలా ఉందంటే, ద హోల్డర్ ఈజ్ రిలీవ్డ్ ఫ్రమ్ ది కండిషన్స్ ఆఫ్ సర్వీస్ with no payment on the lands, with no, subject to no payment on the lands. Relief from the service అంటే నేను నిజాంకి చాలా సర్వీస్ ఇచ్చేసిన, ఇప్పుడు నాకు చేత అవ్వట్లేదు, నేను సరే సార్ ఓకే ఐ కెనాట్ డూ అని నేను చెప్పేస్తే ఆయన నాకు ఒక ల్యాండ్ ఇచ్చేసిన తర్వాత ఏమన్నారంటే, సరే నువ్వు అవసరం లేదు ల్యాండ్కి ట్యాక్స్ పే చేయడానికి, నువ్వు పెట్టుకో. This type of inam is called as enfranchised inam. Okay, he will have the all privileges of a rightory holder. Means in that land he can do whatever he wants to do, that's all. Then we are having big inam. Okay, generally enfranchised inamలో, the inams generally enfranchised inamలో 1/4 లేకపోతే 1/8 of the tax ఉంటుంది. 1/4 or the 1/8. అంటే నాకు ఒక enfranchised inam ఇచ్చారనుకోండి, నిజాం has given me one inam and that is designated as enfranchised. So 1/4, 1 part, 2 part, 3 part, 4th part, దీనిలో ఒక పార్ట్ గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఓకే, అండర్స్టూడ్. ఈక్వల్గా ఐ కెనాట్ డూ, బట్ రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ పార్ట్ 1/4 షుడ్ బి గివెన్ టు వాట్, నిజాం ఇచ్చేయాలి. ఓకే, ఆర్ ఎల్స్ 1/8, దీనికే మనం 1/8లో చేయాలి. 1 2 3, ఓకే 1 2 3 4 5 6 7 8. Okay, so okay 1 2 3 4 5 6 7 8. సో ఎంత ఇచ్చేయాలి, 1/8. 8 ఒక పార్ట్, ఇంత ఇచ్చేస్తే చాలు జనరలీ. సో దిస్ ఈస్ ది ల్యాండ్ revenue on enfranchised inams, the inams which are designated as enfranchised. ఇంకొకటి కొత్త వెరైటీ ఏముందంటే మేజర్ ఇనామ్, బిగ్ ఇనామ్. ఒక పెద్ద ఎంటైర్ విలేజ్ ఇచ్చేస్తారు ఇనామ్లో. నువ్వు తీసుకో మొత్తం హైదరాబాద్ తీసుకో, అట్లా తీసుకో, ఇబ్రాహీంపట్నం తీసుకో. ఓకే, ఎన్ఫ్రాంచైజ్ బిగ్ ఇనామ్ కన్సిస్ట్ ఆఫ్ an entire village or a major portion of the village granted as an inam and confirmed by the inam commissioner. Granted by the inam and confirmed by the inam commissioner. Remember this point. Fine. Now you can see that sarf-e khas. You can see that
This is the palace, and you can see lot of lands here, near around the palace, man. These are all generally belongs to what? The king who is there, the palace. So whatever the revenue that they get from these lands, okay, surrounding lands, it is used for the only for the personal expenditure of the Nizam. We have learned it this many times. Sarf-e-khas lands are also called as what? A new word chudandi, crown lands kuda antaru. Sarf-e-khas lands are also called as crown lands. Okay, they belong to the Nizam family. Cover around 10,000 square miles. Cover around 10,000 square miles. The headquarter, and where the headquarter is there means the office that is taking care of all the Sarf-e-khas land. Darul Shifa. This is there in Nampalli దగ్గర MJ మార్కెట్ దగ్గర ఏక్ మినార్ మస్జిద్ ఉంది. ఏక్ మినార్ మస్జిద్కి లెఫ్ట్కి పోతే మీకు ఒక దారుల్ షిఫా వస్తుంది. ఇలాగటే దారుల్ షిఫా యాక్చువల్లీ అది అక్కడే దక్కన్ కాలేజ్ ఉంది అవేసి గారిది. ఓకే, దక్కన్ కాలేజ్ ఇస్ దేర్. ఓకే, ఫైన్. Sarf-e-khas is also there. The Nizam has a private army also. The Nizam has a private army. That army is called as Sarf-e-khas army. Sarf-e-khas army. Sarf-e-khas is nothing but it is a Arabic word. Just like monsoon. Monsoon is a Arabic word. Okay, మనం Arabic word నుంచి తీసుకున్నాం. అరబీలో మాన్సూన్ మీన్ మౌసం. సో అక్కడ నుంచి మనం తీసుకొని మన క్లైమేట్కి మాన్సూన్ అని చెప్పినాం. ఓకే, మనం కాదు, అందరూ అట్లా చెప్పిండు. బట్ ద ఒరిజిన్ వర్డ్ ఇస్ వాట్? మాన్సూన్. Sarf-e-khas is a compound word of Arabic origin and means personal or private. As I have told you many times. All the cash whatever they are getting from the districts from the Sarf-e-khas lands will be going into Sarf-e-khas account. And to look after this Sarf-e-khas revenue and the land administration, the Nizam government has appointed a new officer, a dedicated officer to that. It is called as Sarf-e-khas official, who controls the total Sarf-e-khas lands and issue orders. ఎంత కట్టాలి, ఎట్లా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఆయన నేను మొత్తం చూసుకుంటాడు with regard to this Sarf-e-khas lands. Okay. And the last one we are having today, Khalsa Diwani Rightory. We have seen more than 200 millions of acres of land are there under this category. Nothing but 60% of land belongs to the government in the Hyderabad state. అందువల్ల ఏమైందంటే హైదరాబాద్ స్టేట్ ఇండియాలో వచ్చినప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్స్ అయినాయి. బురుగుల రామకృష్ణరావు మన ఫస్ట్ సీఎం అన్నమాట, ఎలక్టెడ్ సీఎం. ఆయన వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్కి అసలు ఏం పని చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నిజాం దగ్గరే అంటే నిజాం ఉన్నప్పుడు గవర్నమెంట్ దగ్గర 60% ఆఫ్ ల్యాండ్ ఉంది. ఇంకా అసెంబ్లీ అయినా సరే, నిజాం క్లబ్ అయినా సరే, ఉస్మానియా హాస్పిటల్ అయినా సరే, గాంధీ హాస్పిటల్ అయినా సరే, ఇంకా నిజాం గ్రౌండ్స్ అయినా సరే, అక్కడ ఒక ఆలియా స్కూల్ అపోజిట్ టు దట్ అయినా సరే, చాదర్ఘాట్ బ్రిడ్జ్ అయినా సరే, సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ అయినా సరే, సో మెనీ ఆఫ్ ది వెరీ కింగ్ కోటి అయినా సరే, మెనీ ఆఫ్ ది ప్యాలెసెస్ అండ్ ఆఫీసెస్ ఆల్రెడీ ఆయన బిల్డ్ చేసేసిండు. సో మళ్ళీ మన సీఎం వచ్చినప్పుడు ఆయనకి ఏం కొత్త కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కూడా చూడండి అన్నీ అదే నడుస్తున్నాయి. సో మనం ఎప్పుడైనా విన్నామా హైదరాబాద్లో ఒక అసెంబ్లీ కడుతున్నారు, లేకపోతే ఒక హాస్పిటల్ కడుతున్నారు? అది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ అవన్నీ ఉన్నాయి. ఆంధ్ర స్టేట్ మద్రాస్ నుంచి వాళ్ళు విడిపోయినప్పుడు వాళ్ళ దగ్గర ఒక్క ప్యాలెస్ కూడా, ఒక్క బిల్డింగ్ కూడా ఇలాంటిది లేదు. అందుకే వాళ్ళు ఏం చేసిరంటే, సరే వాళ్ళు ఒక అసెంబ్లీ కట్టాలి, మళ్ళీ వాళ్ళు హాస్పిటల్స్ కట్టాలి, వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ కట్టాలి, మళ్ళీ సీఎం ఆఫీస్ కట్టాలి, ఒక సెక్రటేరియట్ కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ డెడ్గా ఉన్నారు వాళ్ళు రెవెన్యూ డెఫిసిట్ వాళ్ళు.
అంటే వాళ్ళ ల్యాండ్స్లో వచ్చిన డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వచ్చిన డబ్బులు తక్కువ, కానీ వాళ్ళది ఎక్స్పెండిచర్స్ ఎక్కువ. ఆల్రెడీ బాండ్స్ ఇష్యూ చేసి వాళ్ళు డెట్లో ఉన్నారు ఆంధ్ర సపరేట్ అయినప్పుడు. మళ్ళీ వాళ్ళు అసెంబ్లీలో కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టడానికి డబ్బులు ఉండదు కదా. సో వాళ్ళు ఏం చేసిందంటే హైదరాబాద్తో మర్జ్ అయిపోయింది, తెలంగాణతో మర్జ్ అయిపోతే వాళ్ళకి రెడీమేడ్గా అసెంబ్లీ దొరికింది, రెడీమేడ్గా హాస్పిటల్స్ ఉన్నాయి, రెడీమేడ్గా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఉన్నాయి. సో వాళ్ళది ఎక్స్పెండిచరే లేదు. యాక్చువల్లీ ఏం చేయాలంటే కలిసినప్పుడు ఒక డెట్ రాసి ఉండాల్సింది. ఇవన్నీ మాది కదా, 14 సేఫ్ గార్డ్స్లో ఈ అడ్మినిస్ట్రేటివ్ వాట్ ఎవర్ ద బిల్డింగ్స్ ఆర్ దేర్ యూ హ్యావ్ టు పే ద రెంట్ అని మనం రాసి ఉండాల్సింది. బికాస్ అది మనం కట్టినవి, వాళ్ళు కట్టలేదు కదా, రైట్. సో దట్ ఈస్ డన్ బై తెలంగాణస్ హైదరాబాద్స్ మనీ, హైదరాబాద్ పీపుల్స్ మనీతో కట్టినవి అవన్నీ, రైట్. సో వాళ్ళు వచ్చి డైరెక్ట్గా యూజ్ చేయలేరు కదా. సో మనం ఒక పాయింట్ పెట్టి ఉండాల్సింది. మన చిన్నారెడ్డి గారు, రంగారెడ్డి గారు అంత ఆలోచించలేదేమో, కానీ వాళ్ళు యూజ్ చేయడానికి డెఫినెట్గా ఏపీ బడ్జెట్ నుంచి, ఏపీకి అలోకేట్ బడ్జెట్ అయిన నుంచి అందులో నుంచి ఒక 10 crores per year మా ఆఫీసెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు పే చేయాలని ఒక మెన్షన్ చేసి ఉంటే మంచిది. కానీ మేబీ దే డి నాట్ హ్యావ్ దట్ థాట్, దట్స్ వై దట్ వాస్ లెఫ్ట్ ఎట్ ద టైమ్. Khalsa Diwani right worry. More than 200 millions of acres of land were under this category. The holders of land under it were in the possession of land. Of course, వాళ్ళ దగ్గర ఉంది for a very long time and it was legalized by the government later. Okay. సో దివానీ ల్యాండ్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఏం చేసిందంటే లీగలైజ్ చేసింది. అంటే ఇది మీదే, ఇది జాలి కాదు, ఇది ఫేక్ కాదు, ఇది బోకస్ కాదు అని లీగలైజ్ కూడా చేసింది గవర్నమెంట్. సో రైట్ వారీలో, దివానీలో ఎవరైనా డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తున్నారు కదా, నేను డైరెక్ట్గా పే చేస్తున్నాను మీకు. యు ఆర్ ఏ నిజాం గవర్నమెంట్, నేను దివానీ ల్యాండ్లో ఉన్నా, మీరు నాకు ఒక ల్యాండ్ ఇచ్చారు, నిజాం గవర్నమెంట్ కదా మీరు నాకు ఒక ల్యాండ్ ఇచ్చారు, ఆ ల్యాండ్లో నేను అంటే ఫార్మింగ్ చేస్తున్నా. ఇంకా ఖల్సా ల్యాండ్, దివానీ ల్యాండ్లో డైరెక్ట్ పేమెంట్ చేయాలి కదా మీకు. సో నేను ఫార్మర్, మీరు నిజాం గవర్నమెంట్, సో నేను మీకు రెంట్ కడుతున్నా. అంటే నేను మీకు మనం అగ్రీడ్, మీరు ఎంత అన్నారు నేను అది కడుతూ ఉంటున్నా. సో వీళ్ళకి నాకు లీగలైజ్ చేసిండు మీరు. నిజాం గవర్నమెంట్ ఏం చెప్పింది, అరే ఇది మన ల్యాండ్సే కదా, మన ల్యాండ్స్ మీదనే ఫార్మర్స్ ఉన్నారు కదా, సో వీళ్ళకి అందరికీ లీగలైజ్ చేసేద్దాం, అంటే వీళ్ళ పేరు మీద రాసిద్దాం, ఎలాగైనా వింటున్నారు కదా, ఎలాగైనా ఒకవేళ ఇవ్వట్లేదంటే నిజామే కదా. నిజాం ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్, కింగ్ ఆఫ్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్, ఫౌంటైన్ హెడ్ ఆఫ్ జస్టిస్ అంటారు. ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎవరి దగ్గర నుంచి ల్యాండ్, ఎప్పుడైనా ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, హిస్ రూలింగ్స్ కెన్ నాట్ బి ఓవర్ ఓవర్ రూల్డ్ బై ఎనీ అదర్ అథారిటీ ఇన్ ద స్టేట్ ఇట్ సెల్ఫ్. హీస్ కింగ్, ఎవ్వరు ఆయన ఆర్డర్కి నో అని చెప్పలేరు. సో ఆయన ఏమన్నారంటే లీగలైజ్ చేసేద్దాం వీళ్ళకి అని అన్నారు. సో దట్ వాజ్ లీగలైజ్డ్ బై ఏ కోర్ట్ కాల్ యాజ్ హైదరాబాద్ రెవెన్యూ కోర్ట్. And this code is very much similar to what was enacted in Bombay. Very, very important point. Bombay Act of 1879. Bombay Act of 1879. It was all legalized. Okay. Right. So let us see now. Hyderabad Revenue Code. Hyderabad Revenue Code. Remember this point. రికగ్నైజ్ ద ల్యాండ్ ఓనర్ యాజ్ అన్ అక్యుపెంట్. అంటే మీరు నిజాం గవర్నమెంట్ నాకు ఒక ల్యాండ్ ఇచ్చారు, అంటే నాకు అక్యుపెంట్ ఏమన్నారు, నాకు అక్యుపెంట్ అన్నారు. అంటే మీరు నాకు ఇచ్చారు కాబట్టి నేను ఒక అక్యుపైయర్, ల్యాండ్ ఓనర్ లాగా ఉన్నా కానీ అక్యుపైయర్ లాగా డెసిగ్నేట్ చేశారు. అంటే ఏదో ఒకటి రోజు మీరు తీసుకోవచ్చు కూడా. అండ్ ఈ ల్యాండ్ ఎలా ఉండిందంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రాపర్టీ దట్ వీ బై. These lands are having the right of occupancy. Rights of occupancy. అంటే ఇది మీరు నాకు పర్మనెంట్గా ఇచ్చేసిండ్రు, మీరు నిజాం గవర్నమెంట్ కదా, మీరు నాకు ఇది పర్మనెంట్గా ఇచ్చేసిండ్రు, ఇది నా జనరేషన్కి కూడా వీళ్ళు వాడతారు ఈ ల్యాండ్, నా తర్వాత నా సన్ డాటర్, మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళ సన్ డాటర్, వాళ్ళ చిల్డ్రన్స్కి. ఓకే, అండ్ ట్రాన్స్ఫరబుల్ కూడా, నేను ఎవరికైనా ఇవ్వచ్చు కూడా. ఓకే, జస్ట్ లైక్ ఇప్పుడు కొంటే కూడా మీకు ఇవన్నీ రైట్స్ ఉన్నాయి కదా, అప్పుడు కొంటే కూడా ఈ రైట్స్ ఇచ్చారు. ఎవరికి? ఖల్సా ల్యాండ్స్కి, దివానీ ల్యాండ్స్కి. ఓకే, సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్
రెవెన్యూ ఏదైనా మీకు ఇచ్చారు, రెవెన్యూ ఎంత మీది ఫిక్స్ చేశారు, ఆ రెవెన్యూ మీరు ఓకే అంటే మీరు ఏదైనా రెవెన్యూ నాకు ఫిక్స్ చేశారు కదా, బికాజ్ యూఆర్ నిజాం గవర్నమెంట్. సో వాట్ ఎవర్ ది రెవెన్యూ ఈజ్ ఫిక్స్డ్ బిట్వీన్ అస్, ఇఫ్ ఐ పే రెగ్యులర్లీ టు యూ, యాజ్ లాంగ్ యాజ్ ఐ పే రెగ్యులర్లీ ద సేమ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ, మీరు నాకు ఈ ల్యాండ్ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. యూ విల్ నెవర్ ఆస్క్ మీ టు గో అవే ఫ్రమ్ ది ల్యాండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ పే. ఓకే, సో సబ్జెక్ట్ టు వన్ కండిషన్, ఒక కండిషన్ ఉంది ఈ ల్యాండ్కి, ద రెవెన్యూ సిస్టమ్, ద రెవెన్యూ అసెస్మెంట్ వాజ్ పేడ్. ఇది పెయిన్ కాదండి, ప్లీజ్ సారీ ఫర్ దిస్, దిస్ ఇస్ పేడ్. ద రెవెన్యూ అసెస్మెంట్ వాజ్ పేడ్ రెగ్యులర్లీ టు ద స్టేట్. స్టేట్ అంటే మీరే, మీకు నేను అది రెవెన్యూ ఇస్తూ ఉంటే మీరు కూడా నా దగ్గర నుంచి అది తీసుకోరు. నేను ఎవరికైనా ఇస్తే కూడా ఆయన కూడా అదే రెంట్ కట్టాలి. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఆయన, నేను ఎవరికైనా ఇవ్వచ్చు, ఇచ్చిన తర్వాత ఆయన కూడా రెంట్ మీకు ఇస్తుంటాడు, తర్వాత ఆయన పిల్లల తర్వాత పిల్లలు ఉండొచ్చు. ట్రాన్స్ఫరబుల్ కూడా, నాకు చాదా కాలేదు, లేకపోతే నాకు వేరే పనులు ఉన్నాయి, నేను వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే, ట్రాన్స్ఫరబుల్గా ఉంది, కానీ అండ్ హెరిడిటీగా కూడా ఉంది, ఇంకా పర్మనెంట్ కూడా ఉంది. బట్ మేక్ షూర్ దాట్ యు ఆర్ పేయింగ్ ద హీ ఆర్ మీ, వీఆర్ పేయింగ్ ది రెవెన్యూ వెరీ రెగ్యులర్లీ టు యూ. ఓకే, write down. Let us do this last MCQ of this class and we'll close the session for sure. Hyderabad Revenue Code has the following feature. Hyderabad Revenue Code has the following feature. Recognize the land owner as occupant. First one, permanent. These lands are permanent, heritable and not transferable. Okay, let us see the first one. Right. Hyderabad Revenue Code recognize the landowner as occupant, right? This one is right. Landowner as occupant. Permanent, heritable and not transferable. Permanent, heritable and transferable. Not అని అక్కడ మెన్షన్ ఉంది, అందుకే ఆ సెకండ్ స్టేట్మెంట్ తప్పు. దట్ సెకండ్ స్టేట్మెంట్ is wrong because not should not be there. Because with this Hyderabad Revenue Code, the land is not only permanently given, it is heritable, means you can children can enjoy the property, and it is transferable. This is wrong. So your answer is only A. Your answer is what? Only A. Right. So thank you for watching the Telugu 1 classes, and do subscribe to the channel and do hit the bell press icon so that whenever we upload any new video with regard to your preparation, you will get the notification and you will be continuously doing your preparation with a lot of focus and without any hindrance and interruption. Right. So this is me signing off, Sayyid Shujatullah. Have a nice day ahead. Good luck. Bye-bye.